హాయ్ గైస్, అందరూ బాగున్నారు కదా. పారాడైజ్ గురించి అప్డేట్ తెలిసింది, అలాగే A23 గురించి కూడా తెలిసింది. ఇలాంటి అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే మా సినిమా కబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాంక్ మన కొట్టిన అలాగే మా ఇన్స్టా పేజ్ నుండి ఫాలో అయిపోండి. ఇక లేట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పారాడైజ్ నుంచి 2 అప్డేట్స్ చెప్తాను భయ్య. ప్రజెంట్ అయితే పారాడైజ్ టీజర్ గురించి తెలిసింది భయ్య. టీజర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఉంటుందంట. మేబీ ఈ వీక్ లో రేపు కానీ ఎల్లుండి కానీ అప్డేట్ రావచ్చు టీజర్ గురించి. రిలీజ్ డేట్ కూడా సెప్టెంబర్ 25th ఆర్ 24th కన్ఫర్మ్ అంట. ఎక్సైట్మెంట్ ఉంది దసరా పారాడైజ్ మీద, ఎందుకంటే ఆఫ్టర్ దసరా నాకు దసరా ఓల్డ్ బిల్డింగ్ ఇష్టం. కోర్ ఆఫ్ ద స్టోరీ నచ్చదు, ఎందుకంటే అదో రకంగా ఎటేటో పోద్ది. చూపించిన వాళ్ళు అండ్ విలన్కో మంచి మోటివ్ లేకుండా పోద్ది, అది నచ్చదు నాకు. అండ్ హోప్ పారాడైజ్ లో మంచిగా స్టోరీ పెట్టుకుని మంచిగా లైన్ తీసుకుంటే హ్యాపీ, లేదంటే మనం ఏం చేయలేం. కానీ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పూజకి దగ్గరగా చేస్తారని చాలా చాలా రూమర్స్ వస్తున్నాయి. ట్విట్టర్లో అయితే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ అయితే కీర్తి సురేష్ చేస్తారంట స్పెషల్ సాంగ్. ఎక్సైట్మెంట్ ఉంది. కానీ నాకు తెలిసిన పారాడైజ్ స్టోరీ ఏంటంటే బయటకు వచ్చిన లైన్ ట్రైలర్ వచ్చిన తర్వాత రోజు పెడతా, ఆ రోజు నాడు మాట్లాడుకుందాం మనం కూడా. పారాడైజ్ స్టోరీ ఏంటన్నది ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ మీరు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ A23 ఈ సినిమా గురించి ఏంటో భయ, లోకేష్ కనకరాజ్ గారు ఆఫ్టర్ ఏంటి లియో తర్వాత ఖైదీ 2 అన్నారు, అబ్బే లేదు కూలీ అన్నారు, రజనీకాంత్ గారి సినిమా అన్నారు. ఆ సినిమా ఖాతా పోయింది. చాలా చాలా బజ్ ఉన్న సినిమా కూలీ, అదే పోయింది. అండ్ తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా అన్నారు. అండ్ ఇప్పుడు అదేమో LCలో కలుస్తుంది అంటున్నారు, చూద్దాం. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చిన బజ్ ఏంటంటే A23లో హీరోయిన్ కింద పూజ హెగ్దేర్ అన్నారు, కానీ కాదంట. ఈ సినిమాలో హీరోయిన్ ఉండరంట. అండ్ ఇది ఖైదీలో ఒక 1 లీనియర్ సినిమా కింద ఉంటుందంట. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ డిసిజన్. అంటే ఐ హోప్ నాకు కూడా మంచిది అనిపిస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారిని ప్రాంట్రెస్టిక్ గా చూపిస్తారంట. అండ్ పుష్ప నాకు 1 నచ్చుతుంది కానీ 2 అస్సలు నచ్చదు. అండ్ హోప్ లోకేష్ కనకరాజ్ మంచి సినిమా చేస్తే హ్యాపీ, లేదని మనం ఏం చేయలేం. చూద్దాం ఏమవుద్దాం. అఫీషియల్ వచ్చిన గట్టిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ పొలిమేర 3. నాకు పొలిమేర 1 ఇష్టం, దానికి మించి 2 ఇష్టం. ఎందుకంటే 1లో ఒక లీనర్ కింద వెళ్తుంది, క్లైమాక్స్ లో ట్విస్ట్లు అని రివీల్ అవుతాయి. అండ్ 2లో అయితే మాత్రం ట్విస్టులు పోలోమంటూ ఉంటాయి. అండ్ లాస్ట్ కనెక్ట్ చేసిన విధానం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి. అండ్ నాకు చాలా ఇష్టమైనది. నాగబంధన్ అలాగే అనుకున్నాను, కానీ అలా చేయలేదు. కానీ పొలిమేర అయితే మాక్సిమం అలాగే ఉండొచ్చు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ గారు మొన్నే బ్లాస్ట్ తో మంచి హిట్ కొట్టారు. అండ్ ఆయన్ని మెయిన్ లీడ్ కింద ఎడుతున్నాడంట. ఈ సినిమాలో సత్యన్ రాజేష్ అన్న ఉంటూ ఉంటారు. అండ్ క్యాస్ట్ అంతా అలా ఉంటుంది, కానీ అర్జున్ గారు మాత్రం ఇంకో లీడ్ కింద వస్తారంట. ఐఎమ్ ఎక్సైటెడ్, అంటే ఎక్సైట్మెంట్ ఉంది నాకు పొలిమేర 3 మీద. చూద్దాం ఏమవుద్దాం. నిన్న పూజ శర్మణ అయింది అండ్ ఎక్సైట్మెంట్ ఉంది. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ ఇరుముడి పోస్ట్ పోన్. ఏంటి ఇరుముడి పోస్ట్ పోన్ అనుకుంటున్నారా? నేను కాదు, ట్విట్టర్లోనే మొన్నటి దాకా మారుమోగిపోయింది. ఇరుముడి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అండ్ మ్యాక్సిమం రిలీజ్ వాయిదా వేయచ్చు, డిసెంబర్లో రిలీజ్ చేయొచ్చని. కానీ కాదు భయ్య, అదంతా రూమరు. ఇరుముడే కన్ఫర్మ్ ఆగస్ట్ 20% వస్తుంది. మేబీ ఎల్లుండి 29th సాంగ్ రావచ్చు అంట. ఎక్సైట్మెంట్ ఉంది నాకు ఇరుముడి మీద, ఎందుకంటే నాకు వచ్చిన గ్లిమ్స్ నచ్చింది అండ్ సాంగ్ నచ్చింది. రవితేజ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన మాస్ కట్ట కాకుండా మంచి స్టోరీ తీస్తున్నారు, అంతే ఎక్సైట్మెంట్ వచ్చింది నాకు. అండ్ హోప్ శివ నిర్వాణ గారు ఇందులో ట్విస్ట్లు టర్న్స్ చాలా ఉన్నాయంట. హోప్ మంచి సినిమా తీస్తే హ్యాపీ. అండ్ నాకు చాలా ఇష్టం నా సాంగ్ మీద ఉంటుంది, అది చాలా చాలా ఇష్టం నాకు. చూద్దాం ఏం చేస్తారు. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ చాలా చాలా బాగుంది. గ్లిమ్స్ కి అయితే మాత్రం ఇంకా టీజర్ ట్రైలర్ వచ్చినంత గట్టిగా మాట్లాడుకుందాం. ఓకే, అండ్ మీరు ఇడుపు మీద అంత ఎక్సైట్మెంట్ ఉన్నారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జై హనుమాన్ లో రానా గారు ఉంటున్నారని ఎప్పటి నుంచి చెప్పాను. అండ్ ప్రశాంత్ వర్మ గారు సినిమాలో అనౌన్స్మెంట్ ఇచ్చేయడం, అవి షూటింగ్ ఎంతవరకు అయినా ఎవరికి తెలియట్లేదు. అండ్ ప్రజెంట్ అయితే ఈ సినిమాలో రానా గారు ఉన్నారు కాబట్టి నేనేమనుకున్నానంటే ఆయన పరశురామ్ క్యారెక్టర్ ఏమో చేస్తున్నాడేమో అనుకున్నాను, కానీ కాదంట. శుద్ధామ క్యారెక్టర్లో కనబడతారంట. హోప్ మంచి సినిమా చేస్తే హ్యాపీ. నాకైతే ఆ శుద్ధామ అంటే కలికిలో అమితాబ్ బచ్చన్ గారు భయ్య, కానీ రానా గారు అన్న చాలా చాలా బాగుంటారు. మేబీ ఆయన ఎలా చూపిస్తారో చూద్దాం. నాకైతే జై హనుమాన్ మీద ఎక్సైట్మెంట్ ఉంది, కానీ ప్రశాంత్ వర్మ గారు ఇన్ని సినిమాలు అనౌన్స్ చేసి ఏ సినిమా ముందు రిలీజ్ చేస్తారో తెలుదాం. ఒక పక్కన ఆక్టోపస్ అన్నారు, అదేమైపోయింది తెలుదాం. మహాకాళి అన్నారు, అది ప్రజెంట్ అయితే లాస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. అది ఎక్కడికి వచ్చినా కూడా ఎవరికి తెలుదు. అండ్ ఇప్పుడు జై హనుమాన్ ప్రభాస్ గారితో సినిమా అన్నారు. ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎవరికి తెలుదాం. చూద్దాం ఏమవుద్దాం. నాకైతే జై హనుమాన్ మీద ఎక్సైట్మెంట్ ఉంది అంతే. థియేట్రికల్ రిలీజెస్. ఫస్ట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అండ్ మీరు ఎంతమంది చూస్తారో కొంత కామెంట్ చేయండి, నేను వెళ్తాను కన్ఫర్మ్ గా. నెక్స్ట్ శ్రీనివాస్ మంగాపురం. నాకు ట్రైలర్ లో ఒక్కటి కూడా ఎక్సైట్మెంట్ అనిపించలేదు, అండ్ నాకు ఏమీ నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
వచ్చిన దాంట్లో పెద్ద ఏమీ అనిపించలేదు. అండ్ నన్ను ఏమైనా సర్ప్రైజ్ చేస్తే హ్యాపీ, లేదంటే ఏమీ చేయలేం. ఎందుకంటే నాకు సాంగ్స్ పెద్ద నచ్చలే. నేను మేబీ అజయ్ భూపతి గారు సాంగ్స్ ట్రైలర్ కట్ట టీజర్ కట్టలు చాలా చాలా బాగుంటాయి. అండ్ శ్రీనివాస్ మంగాపురం నాకు ఇప్పుడు కూడా అనిపించలేదు భయ్య, ఇప్పుడు కూడా అనిపించదు. సాంగ్ కానీ అండ్ ట్రైలర్స్ కట్స్ కానీ ఏమీ నచ్చలేదు. అండ్ హోప్ మంచి సినిమా చేస్తే హ్యాపీ, లేదంటే ఏమీ చేయలేం. చూద్దాం ఏమో. నెక్స్ట్ 31st న్యూట్రాన్ సోల్లా. నాకైతే ట్రైలర్ నచ్చింది. అండ్ నేను క్రైమ్ థ్రిల్లర్ బాగా ఇష్టపడతాను కాబట్టి ఆ సినిమా కన్ఫర్మ్ గా వెళ్తా. నెక్స్ట్ 418 అదే గోస్ట్ సినిమా, మన ప్రశాంత్ గారు ప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా చూస్తా. అండ్ అన్ని రివ్యూలు వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ స్పిరిట్ అండ్ వారణాసి. ఏంటి రెండు కలిపి చెప్పేస్తాను అనుకుంటున్నారా? కానీ కాదు, రెండింటికి ఓటీటీ చాలా బీభత్సంగా రెడీగా ఉన్నారు. వారణాసికి అయితే 850 900 అడుగుతున్నారంట. ఏమో స్పిరిట్ కూడా ఇంకా చాలా చాలా నడుస్తున్నాయి ఓటీటీస్. అండ్ హోప్ సినిమా బాగుంటే వేరే రేంజ్కి వెళ్తాయి సినిమాలు. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ మహేంద్రగిరి వారాహి. సుమంత్ గారు ఎప్పుడు షూట్ చేయాలి, ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు అసలు ఏమి తెలదు. నిన్న అఫీషియల్ గా లైవ్ లాంచ్ జరిగింది. సినిమా 11 సెప్టెంబర్ రిలీజ్ అవుద్దంట. ఐఎమ్ ఎక్సైటెడ్, అంటే ఎక్సైట్మెంట్ ఉంది. చూద్దాం ఏమవుద్దు. ఫస్ట్ న్యూట్రాన్ సోడ్లో ఆడితే ఈ సినిమా కూడా నమ్మకం వస్తుంది. అండ్ దేవుడి మీద సినిమా కాబట్టి, అండ్ చాలా ఒక డివోషన్ సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద ఏమి ఆడలేదు. అండ్ హోప్ మంచి సినిమా చేస్తే హ్యాపీ, లేదంటే మనం ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ ఓటీటీస్ ఈ వీక్ రాబోతుంది, చూసేయండి. నాకు చాలా నచ్చింది. కానీ చాలా వరకు నేను అప్పుడే చెప్పాను కదా రివ్యూలోని, ఇలాంటి సినిమాలు ఆడాలి కానీ ఎవరికైనా చూడరు. అండ్ ఓటీటీకి వచ్చే లేకుంటారు, అది వేరే విషయం. కానీ చూద్దాం ఏమవుద్దాం. దట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి అప్డేట్లు తెస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాంక్ మన కొట్టండి. అలాగే మంచి ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.